ఇవాల్టి వీడియోలో ఎవరికైతే లాస్ట్ ఎస్ఏఆర్ 2002 వివరాలలో ఇన్కరెక్ట్ గా ఉన్న మీ నేమ్ ప్రస్తుతం సరిగ్గా ఉన్న మీ నేమ్ తో మ్యాపింగ్ చేశారో వారందరికీ ఎలక్షన్ కమిషన్ పోర్టల్లో నోటీస్ స్టేటస్ లో చూసే వారికి యువర్ నేమ్ ఇన్ ద లాస్ట్ ఎస్ఏఆర్ డస్ నాట్ మ్యాచ్ ద నేమ్ ఇన్ ద కరెంట్ ఎలక్ట్రోల్. ఇఫ్ దెర్ ఈస్ ఎ స్పెల్లింగ్ మిస్టేక్ ప్లీజ్ అప్లోడ్ ద ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ ద లాస్ట్ ఎస్ఏఆర్ అనే రీజన్ తో నోటీస్ చూపిస్తుంది. ఇప్పుడు దీని అర్థం చూసుకుంటే ఎవరైతే ఎస్ఏఆర్ ఫామ్ ని ఫిల్ చేసేటప్పుడు 2002 ఓటర్ వివరాలలో వారి సొంత వివరాలు లభించి ప్రస్తుతం ఉన్న నేమ్ తో టాలీ కాకుండా అలాగే ఎస్ఏఆర్ లో మ్యాపింగ్ చేసి ఇచ్చారు. ఫలితంగా ఈసీ వెరిఫికేషన్ చేసి గతంలో ఉన్న మీ పేరు ప్రస్తుతం ఉన్న మీ పేరుతో మ్యాచ్ అవ్వక క్లారిఫికేషన్ కోసం ఈ నోటీస్ పంపడం జరిగింది. ఇందుకు మనం ఈసీ ఇచ్చిన గడువులోగా తగిన ప్రూఫ్స్ ని సబ్మిట్ చేయాలి. అందులో ప్రస్తుతం మీ వయసుతో పని లేకుండా చివరి ఎస్ఆర్ 2002 ఓటర్ లిస్ట్ లో మీ నేమ్ మీకు ఎక్కడ కనిపించిందో అది ఇండివిజువల్ గా కావచ్చు లేదా ఓటర్ లిస్ట్ లో అందరి పేర్ల మధ్యలో మీ పేరు కావచ్చు. ఇప్పుడు మీ పేరు ఉన్న కాపీని మళ్ళీ మరొకసారి మీరు సేమ్ నోటీస్ సారాంశంలో పేర్కొన్న మీ 2002లో ఉన్న స్టేట్ అండ్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ అండ్ లాస్ట్ ఎస్ఆర్ పార్ట్ నేమ్ అండ్ అందులోని సీరియల్ నంబర్ కూడా ఇక్కడే చూపిస్తుంది. దీన్ని బేస్ చేసుకొని మీరు ఏ పేరైతే ఇది మీదే అని మ్యాపింగ్ చేశారో ఆ నేమ్ తో కూడిన సపరేట్ పేజ్ యొక్క పీడిఎఫ్ కాపీని ప్రింట్ తీసుకొని ఇందులో ఉన్న మీ నేమ్ ని అండర్లైన్ చేసి ఇప్పుడు మీ నేమ్ తో కూడిన ఈ ఎక్స్ట్రాక్ట్ కాపీని మరియు ప్రెసెంట్ మీరు సరైన నేమ్ తో మ్యాపింగ్ చేసిన ఈ నేమ్ తో సరిగ్గా పోల్చిన ఏవైనా ఒకటి లేదా రెండు డాక్యుమెంట్స్ ని ఈ ఎక్స్ట్రాక్ట్ తో పాటు అప్లోడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఎస్ఏఆర్ లిస్ట్ లో నా పేరు శ్యామ్ ఎం అని ప్రింట్ అయింది. ప్రస్తుతం నా దగ్గర ఉన్న ఓటర్ ఐడిలో మోరే శ్యామ్ అని ఉంది. చూడ్డానికి మనకు ఈ రెండు పేర్లు సేమ్ గానే కనిపించినా కంప్యూటర్ దృష్టితో ఆలోచిస్తే తేడా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను ఈ రెండు పేర్లు నావే అని ఈసీకి రుజువు చేయాలి. దానికోసం 2002 లిస్ట్ లో ఉన్న నేమ్ తాలూకు మ్యాచ్ అయ్యే డాక్యుమెంట్ ప్రూఫ్స్ ప్రెసెంట్ ఎవరి దగ్గర ఉండదు. కాబట్టి ఈసీ కేవలం మీరు ఆ నేమ్ తో కూడిన ప్రింట్ ని సబ్మిట్ చేసి అలాగే ప్రస్తుతం సరిగ్గా ఉన్న మీ ఓటర్ ఐడికి పోల్చుకుంటూ మ్యాచ్ అయ్యే డాక్యుమెంట్ ని అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ దీనితో మ్యాచ్ అయ్యే నేమ్స్ లో మీ ఈసీ పేర్కొన్న 12 రకాల డాక్యుమెంట్స్ లో ఏదైనా ఒకటి అప్లోడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్ లేదా స్టడీ సర్టిఫికేట్ లేదా పెన్షన్ కార్డ్ లేదా పాస్పోర్ట్ లేదా బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ లేదా ఎల్ఐసి గుర్తింపు కార్డ్ లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్ లేదా బర్త్ సర్టిఫికేట్ లేదా ల్యాండ్ ఆర్ హౌస్ ఓనర్ ప్రూఫ్ డాక్యుమెంట్ లేదా స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ చే జారీ చేసిన ఎలాంటి డాక్యుమెంట్ అయినా సరే దీనితో అటాచ్ చేసి పీడిఎఫ్ లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అది కూడా కేవలం ఈ ఫామ్ పోర్షన్ ని సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయాలి. ఇక బ్యాక్ ది ఆప్షనల్ కాబట్టి అలాగే వదిలేయండి. సైజ్ ఎంతైనా పర్లేదు, ఎన్ని డాక్యుమెంట్స్ ఉంటే వాటన్నిటిని సేమ్ ఒకే పీడిఎఫ్ లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. కానీ మీరు అప్లోడ్ చేసే డాక్యుమెంట్ ప్రెసెంట్ ఓటర్ ఐడిలో ఉన్న నేమ్ తో ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ కానీ ఉంటే అప్లోడ్ చేయకండి, రిజెక్ట్ అవుతుంది. వన్స్ అప్లోడ్ చేశాక కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ లో మీరు డిక్లేర్ చేసిన రిలేషన్షిప్ తప్పు అని ధృవీకరణ అయితే మీకు సెక్షన్ 31 యాక్ట్ 1950 ప్రకారం 1 ఏడాది లేదా అంతకన్నా ఎక్కువగా శిక్ష పడవచ్చు అని రాసింది ఉంటుంది. యాక్సెప్ట్ చేసి కింద ఈ సైన్ అండ్ సబ్మిట్ చేయండి. ఇప్పుడు డిజిటల్ సైన్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో అప్లికెంట్ ఆధార్ నంబర్ ని ఎంటర్ చేసి కింద గెట్ ఓటీపీ సెలెక్ట్ చేస్తే ఆధార్ కి లింక్ అయి ఉన్న ఫోన్ కి ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసి కింద కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి సబ్మిట్ చేయండి. వన్స్ మీ డీటెయిల్స్ వ్యాలిడేట్ అయ్యాక యువర్ అప్లికేషన్ హాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ వచ్చి ఇక్కడ రిఫరెన్స్ నంబర్ జనరేట్ అయి చూపిస్తుంది. జాగ్రత్తగా నోట్ చేసుకొని పెట్టుకోండి. వన్స్ నోటీస్ పీరియడ్ అవ్వగానే మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ అప్రూవ్ అయితే ఎస్ఆర్ 2026 ఫైనల్ లిస్ట్ లో మీ పేరు యాడ్ చేయబడుతుంది. ఇక్కడ మీరు ఒకసారి ఆన్లైన్ లో ఫిల్ చేసిన అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్ ని మీరు నోటీస్ ఇవ్వడానికి వచ్చిన బియోలోకి చెప్తే రాసుకుంటాడు. మళ్ళీ మీరు మాన్యువల్ గా ఎలాంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మీరు మీ నోటీస్ కి ఆన్లైన్ లోనే ఆన్సర్ ఇవ్వచ్చు. ఇది కాకుండా మీకు వేరే రీజన్ తో నోటీస్ వస్తే కామెంట్ చేయండి. అప్లోడ్ చేసే డాక్యుమెంట్ చెప్తాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.